సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకి 2 పరిహారాలు బాబా గారు పంపించారు. ఆ పరిహారాలు వినే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫస్ట్ నెంబర్ ముట్టుకున్న వాడికి సాయిబాబా పంపించిన ఈ పరిహారం అదేంటంటే, సంపాదన బాగా పెరగాలంటే ఏం చేయాలో చెప్తాను బిడ్డ, విను. 9 మిరియాలు ఉన్నాయి కదా, 9 మిరియాలు తీసుకో. ఆర్థిక ఇబ్బందులు, సంపాదన పెరగాలన్నా ఈ పరిహారం చేయతల్లి ఖచ్చితంగా మంచిగా నీకు జరుగుతుంది. అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత తెల్లవారుజాము నువ్వు ఇంటి బయటకు వచ్చి గుమ్మం ముందు 9 మిరియాలు తీసుకొని రైట్ సైడ్ తిప్పాలి. గుప్పుడిని చేతిలో 9 మిరియాలు పెట్టుకొని గుప్పుడుగా మూసి అవి ఏం చేయాలంటే కుడివైపుకు 3 సార్లు, అలాగే ఎడం వైపు 3 సార్లు తిప్పాలి. తిప్పిన తర్వాత అవి ఏం చేస్తావంటే రోడ్డు మీద ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేయాలి. వేసి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ పోతుంది, అలాగా నీ సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది తల్లి. ఓకేనా, అర్థమైందా బిడ్డ? అలాగే 2వ నెంబర్ ముట్టుకున్న బావ పంపించిన పరిహారం. ఆ పరిహారం ఏంటంటే, ముందుగా నువ్వు 5 ఎండుమిర్చిలు తీసుకో తల్లి. మనకు శత్రువులు ఎక్కువగా ఉంటారు, అంటే నీకు ఎక్కువగా శత్రువులు ఉన్నారు బిడ్డ. మన సొంత వాళ్ళే అయినా గోతులు తవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ విషయంలో శత్రు బాధ ఎక్కువగా అయిపోయింది. నీకు నరదిష్టి ఎక్కువగా ఉంది తల్లి. ఆ నరదిష్టి బయటకు పోవాలంటే ఏం చేయాలో నువ్వు భయపడుకో బిడ్డ, నేనున్నా కదా, నేను చెప్తాను. ఆ విధంగా చేయి తల్లి. నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేదా డబ్బులు ఇంట్లో ఎక్కువ ఖర్చు అయిపోతున్నా ఈ దిష్టి వల్లే జరుగుతుంది తల్లి. నీకు ఇంట్లో డబ్బు ఎక్కువైపోతుంది. ఖర్చు ఎక్కువైపోవడం వల్ల నీకు ఇలా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే దిష్టి వల్లే ఇలా జరుగుతుంది తల్లి. అది ఎందుకు ఇట్లా జరుగుతుందో నేను అది బయటికి ఎలా పోవాలి ఆ దిష్టి అనేది ఇప్పుడు చెప్తాను. ఆ పరిహారం చేయి తల్లి. శత్రువులు ఎక్కడ ఉండరు తల్లి, మన ఇంట్లోనే ఉంటారు, బయట ఎక్కడ ఉండరు. ముందుగా నువ్వేం చేస్తావంటే 5 ఎండుమిర్చిలు తీసుకుని అమావాస్య రోజు, అంటే అమావాస్య వెళ్ళిపోయిన రోజు, అమావాస్య రోజు కాదు తల్లి, అమావాస్య వెళ్ళిపోతుంది కదా, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మొదటి మంగళవారం వస్తుంది కదా, అమావాస్య వెళ్ళిపోయిన మొదటి మంగళవారం వస్తుంది కదా, ఆ రోజు చేయాలి ఈ పరిహారం. ఎవ్వరూ చూడకుండా చేయాలి. ఎవరన్నా చూస్తే ఆ దిష్టి పోదు. అర్థమైందా తల్లి? అప్పుడు మొదటి మంగళవారం మార్నింగ్ 4 o'clock లేవాలి. లేచి మంగళవారం నువ్వు ఇంటి బయటకు వచ్చి 5 మిరపకాయలను తీసుకుని నువ్వు దిష్టి తీసుకోవాలి. నీ పైనుంచి దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకున్నాక అవి ఏం చేస్తావంటే ఒక గొయ్యిలాగా తీసి దానిలో ఎండుమిర్చి పెట్టాలి. 5 ఎండుమిర్చి పెట్టి దానిపై మట్టి వేసేసిన తర్వాత ఆ ఎండుమిర్చి బయటికి ఎవరికి కనిపించకుండా ఇది చేయాలి. అది నువ్వు చేసినట్టు ఎవరికి చూడకుండా చేస్తేనే ఈ దిష్టి పోతుంది. అలా చేసిన తర్వాత ఏం చేస్తావంటే కాళ్ళు చేతులు కడుక్కుని ఇంకా బయట కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి. ఇలా చేయడం వల్ల దిష్టి అంతా పోతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా కార్యాలన్నీ జరుగుతాయి. ఓకేనా తల్లి, అర్థమైనా? సాయిబాబా నమ్మకంతో చేయ తల్లి. ఖచ్చితంగా నీ కష్టాలు బాధలు అనుకున్నాయన్నీ తీరిపోతాయి. ఓం సాయిరాం.